అండి అందరికీ నమస్తే. చికెన్ ఫ్రైకి అన్నీ అంటే శుభ్రంగా కడిగి ఉప్పేసి కడిగాను, పసుపు వేసి ఉప్పేసి కడిగాను. ఇప్పుడైతే నేను వాటర్ అస్సలు వేయలేదండి. దీంట్లోనే చికెన్ మసాలా, కారము, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, ఒక టమోటా, ఆనియన్స్, ఆనియను అన్నీ వేసి కలిపి పెట్టేశానండి. దీంట్లో అయితే వాటర్ వేయలేదు, మూత పెట్టి సిమ్లో పెట్టాను. అది మెల్లిమెల్లిగా వాటర్ వస్తుంది. దాంట్లోనే మనకి లెమన్ లేనప్పుడు టమాటా వేసినా, ఆనియన్స్ వేసినా నీసు వాసన ఉండదు, టేస్ట్ బాగుంటుందండి. గరం మసాలా అన్నీ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, తగినంత వేసుకోవాలి. ఉప్పు కూడా వేసాను. నేను చికెన్ కబాబ్ చేద్దాం అనుకుంటే మా పాపకి ఎక్కువ చికెన్ ఫ్రై నచ్చుతుంది, అందుకే చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఓకే, నేను అసలు వాటరే వేయలేదండి. ఇప్పుడు చూశాను వాటర్ ఉన్నాయి, అందుకే పెద్ద మంట పెట్టేశాను. మా అమ్మ వాళ్ళైతే అన్ని మసాలాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని మన చికెన్ వేస్తారు. తర్వాత మా అత్త అయితే అన్నీ కలిపే పెట్టేస్తారు. రెండు బాగుంటాయండి. అదే నేను స్నానానికి వెళ్తూ కొంచెం ఇలా పెట్టాను, సిమ్లో పెట్టి వెళ్ళాను. ఇప్పుడు చూశాను వాటర్ బాగా వచ్చేస్తున్నాయి. అసలు వాటర్ వేయలేదు నేను. ఇవి కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత మైరా కోసం చికెన్ తీసి పెట్టేసి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడమే. ఓకే, వాటర్ అంతా నిండిపోయిందండి, అసలు ఏం వాటర్ లేదు. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసి స్లోలో సిమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేస్తూ ఉండాలండి. బాగా రెడ్ కలర్లో మారే వరకు, బ్రౌన్గా మారిపోతుంది, బాగా పొడిగా ఇప్పుడు వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. మా ఐరా అయితే అటు ఇటు తిరుగుతుంటే అయిందా అని నన్ను పలకరిస్తుంది. దానికి తీసుకెళ్ళి వేస్తున్నాను ఇప్పుడు. ఇదండి మా ఐరాకి చికెను చల్లార్చాను. ఇదే కదండి మేము తినేటప్పుడు కూడా దానికి పెడుతూనే ఉంటాము. చూడండి ఇప్పుడు క్యావో నై హోగా దాని ఫుడ్ కూడా తినేసింది. బాగా రోస్ట్ అయిపోతుంది, ఇంకా బాగా అవ్వాలండి. దీంట్లో కొంచెం అంటే బాగా పొడిగా ఉంది. ఇంకా కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు కాస్త ఒక 5 మినిట్ పొడి కరివేపాకు కడిగి పెట్టుకున్న పొడి కరివేపాకు కలుపుకొని 5 మినిట్ అలా మూత పెట్టాలండి. దానికి బాగా పడుతుంది కరివేపాకు అనేది. టేస్ట్ అయితే స్మెల్ చాలా బాగుంటుందండి. ఇంకా దించేస్తాము, ఆఫ్ చేద్దాం ఇంకా అన్నప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి కడిగి శుభ్రంగా పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగింది వేసి పెట్టుకోవాలండి. వేసి ఇంకా దించుకోవడమే. ఆ వేడి మీద అది కూడా బాగా ఇదవుతుంది. ఇదంతా బాగా కడాయి ఇదంతా గీకి, నాస్టిక్ కడాయి అయితే కాదండి, మామూలు సిల్వర్పై ఇది గీకి ఇందులో కొంచెం కాసేపు ఫ్రై చేయాలి. నేను మసాలాలు కూడా లైట్గా వేసాను, కొబ్బరి అయితే వేయలేదండి. కొబ్బరి వేసుకున్నా బాగానే ఉంటుంది, పచ్చి కొబ్బరి అయితే బాగుంటుందండి. 5 మినిట్ పెట్టేసుకుంటాను. ఫైనల్గా చికెన్ ఫ్రై రెడీ అండి. అసలు కబాబ్ లాంటి చికెన్ ఫ్రై, స్మెల్ కూడా బాగుందండి, పొడిగా. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చికెన్ ఫ్రై రెడీ అండి. పకోడా అలా ఉందండి, అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఫ్రెంచ్ ఫ్రై కూడా ఇలాగే చేసుకోవచ్చు. అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే స్మెల్ కూడా మంచిగా ఉంటుందండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ అండి.